విజయనగరం వైట్లా రెసిడెన్సీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో రీకనెక్ట్, రీబూట్, రిఫ్రెష్, రీఎనర్జైజ్ పేరుతో నిర్వహించిన సంగీత విభావరి భక్తి పారవశ్యాన్ని కలిగించింది. ఆధ్యాత్మిక సాధనకు 2 పరమ లక్ష్యాలున్నాయి. 1 మనసును అదుపులో పెట్టుకోవడం, 2 ఆ మనసుకు శాశ్వతమైన ఆనందాన్ని అందించటం. ఆ 2 ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా సాధ్యమని నిరూపిస్తూ శరత్ కంచెర్లు తన గానంతో అలరించారు. ఆధ్యాత్మిక సాధనకు 3 ప్రధాన మార్గాలున్నాయి. అవి భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు. వీటిలో భక్తి మార్గం అత్యధికు చేరువైనది. మనసు, వాక్కు, శరీరాల ద్వారా భగవంతుని సేవించడమే భక్తి మార్గం. మనసుతో సేవించటం అంటే సర్వదా సర్వేశ్వరుని గురించి ధ్యాన చింతనంలో నిమగ్నం కావడం, లోకేశ్వరి లీలలు స్మరిస్తూ సాత్విక జీవితాన్ని గడపడం, వాక్కులతో స్తుతిస్తూ నామగుణ కీర్తనలు ఆలపించటం. అటువంటి మధుర భావన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంగీత విభావరి భక్తులకు ఆద్యంతం కలిగించింది. తుమ్మరాడ అరుణకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శరత్ కంచెర్ల తన గాత్రంతో ఆకట్టుకోగా రాజేష్ బృందం తబలాపై వాద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసుమంచి సుబ్బారావు, రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, హిమాంశు శ్రీనివాస్, కాపుగంటి ప్రకాష్, రామకృష్ణ, డాక్టర్ చంద్రశేఖర్, గంగాధర్, దినేష్, గణపతిరావు, సంతోష్, శైలజ తదితరులు పాల్గొన్నారు. Oh